మీరు వర్క్ చేస్తేనే మీ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది అనేది మీరు ప్లానింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? అసలు మనం ఏమీ చేయకుండా ఫ్యూచర్ లో నేను అవుతాను, ఫ్యూచర్ లో ఇది అవుతాను, అప్పుడు ఇది ఇప్పుడు అది అంటే there is no use. What are you doing right now at present? It purely depends upon your future results. Until unless if you are not doing anything in present, you are not going to achieve anything in your future. That is the reality. Just come out from the dreams. Achieve all your dreams into reality. So that you have to start working right now. సాధించగలం, ప్రతిదానికి నేను చేయలేను, నా వల్ల కాదు అని రీజన్ చెప్పడం కన్నా నేను చెయ్యాలి అంటే నాకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని వెతుక్కుంటే ప్రతి పని మీరు అనుకున్నది ఏదైనా సరే, డబ్బు సంపాదన ఒకటే కాదు, ఏ పని చేయాలన్నా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా కూడా మీకు చేయాలి, నేను చేయలేను అని అనుకుంటున్న ప్రతి పనిలోని కంపారిజన్ చేసుకుంటే చెయ్యలేను అన్న వర్డ్ వచ్చిన ప్రతిసారి మీ చుట్టూ ఉన్న ఆబ్స్టికల్స్ ఏమున్నాయో అని కాకుండా ఆపర్చునిటీస్ ఏమున్నాయో అన్న దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. గోల్ లేదా మీ టార్గెట్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ గా వర్క్ చేసినట్టయితే సక్సెస్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ పార్ట్ టైమర్ గాను లేకపోతే ఇంకేదో బిజినెస్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చేస్తూ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానంటే జస్ట్ మీరు ఫీల్ అవుతున్నారు తప్ప సంపాదన లేదు. కారణం మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ చేయలేకపోతున్నారు కాబట్టి. చెప్పడానికి కూడా కష్టం మనకి, పక్క వాళ్ళు ఏమనుకుంటారు. ఎస్, ఎందుకంటే మిడిల్ క్లాస్ లో 80% ఆఫ్ ద టైం మనం పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తాం. 20% మన గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాం. ఆ 20% వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉంటున్నారు. బట్ 80% ఏం చేయాలన్నా, ఏం చేయకూడదన్నా, ఎలా చేయాలన్నా వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కోసమే మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసుకుంటున్నాం. ఈ వాళ్ళు ఏమనుకుంటారన్న ఒక్క వ్యసనాన్ని మీరు వదిలిపెట్టి చూడండి, మీ లైఫ్ లో ఎదుగుదల మీకే కనిపిస్తూ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరుగుతుందా లేదా? ఒకప్పుడు 10,000 నెలంతా హ్యాపీగా ఖర్చు పెట్టుకునే మీరు ఇప్పుడు అదే 10,000 ఏమైంది, 1,00,000 అయిపోయింది. అయినా హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది. ఎందుకు? రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు, అలాగే అంటే నాట్ ఓన్లీ ప్రైసెస్ ప్రతి పాయింట్ లో వెళ్తూ ఉంటే పెరుగుతున్నాయి ఖర్చులు, కానీ పెరగనిది మన ఆదాయం. సో అందుకే టైంని యూజ్ చేసుకోండి, టైంని వాడండి, ప్రాపర్ గా వాడండి. ఆ టైంని వాడుతూ మనీని సంపాదించండి. సో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే ఈ బంధనాల నుంచి బయటికి రండి, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి. ఏ ప్లాట్ఫామ్? గట్టిగా చెప్పాలి. ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు? జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకు బంగారు నిధి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకు. సో మరి ఆ టైం ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అందరికీ సేమ్ టైం, అందరికీ సేమ్ ఆపర్చునిటీస్, కానీ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా అలాగే పెరుగుతుంది. రెగ్యులర్ గా సైట్స్ వస్తూ, రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతూ, రెగ్యులర్ గా టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ, రెగ్యులర్ గా సేల్స్ ఇచ్చే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంది. మనం సక్సెస్ కోసం పరిగెట్టడం కాదు, మన వెనకాల సక్సెస్ పరిగెట్టాలి అంటే నిరంతరం మనం పని చేసుకుంటూనే ఉండాలి. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావాలంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు కాదు, మనకి లైవ్ లివింగ్ ఎగ్జాంపుల్ మన చైర్మన్ గారే మన ఎగ్జాంపుల్. అవునా కదా? ఆయన కూడా 1% కదా, సింగిల్ పర్సన్. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ అన్ అసోసియేట్, మనలాగే అసోసియేట్ గా జాయిన్ అయ్యారు కదా. ఆయన జాయిన్ అయినప్పుడు ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నాయా మార్కెట్ లో? ఇంత ఇన్ఫ్రా ఉందా మార్కెట్ లో? ట్రాన్స్పోర్టేషన్ ఉందా? అయినా ఒక మనిషి ఇంతగా ఎలా ఎదిగారు? మరి మనం మన ఫ్యామిలీ కోసం ఇన్ని రిసోర్సెస్ మన చుట్టూ ఉన్నా కూడా మనం వాడుకోవట్లేదంటే ఏమైనా యూజ్ ఉందా చెప్పండి? ఆయన కూడా ఒక్కరే కదా, అండ్ ఒకే ఫీల్డ్ ని నమ్ముకున్నారు, ఒకే పని మీద ఫోకస్ గా వర్క్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇలా రోజు రోజుకి ఎదుగుతూ వచ్చారు. మనలాంటి వాళ్ళు ఎన్నో ఫ్యామిలీస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఈ కంపెనీ మీద డిపెండ్ అయ్యి మనం ఇంకా కొన్ని వేల మందికి లైఫ్ ఇస్తున్నాం. అవునా కదా? మరి ఒక్క మనిషి ఇంత సాధించినప్పుడు మనం జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం ఏం చేయలేమా? ఎవరో సక్సెస్ అయిన పర్సన్స్ ని బుక్స్ చదవడం, వేరే కంట్రీస్ గురించి మాట్లాడుకునే కదా రోజు మన చుట్టూ ఉండి మన చేయి పట్టుకొని నడిపించే మన సరే మనకి ఎగ్జాంపుల్ కదా. మరి మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాలేమా? అవునా కదా? సో మరి అలాంటి మన సార్కి మనందరి తరఫున ఇలాంటి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఒకే ఫీల్డ్ నమ్ముకోండి, ఒకే దాని మీద పని చేయండి, ఒకే దాని
ఒక్కరిని నమ్మండి, ఒకే దాని మీద పని చేయండి, మీరందరూ మీరు అనుకున్న లక్ష్యాలకి సాధించగలుగుతారు అని. సో ఎవరైతే ఆ మాటలు ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. మీ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ డూ అండర్స్టాండ్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూర్చుంటున్నారు. మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సొల్యూషన్ ని యూజ్ చేసుకోండి, మీ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని వారానికి ఒక్క ప్లాట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ అందరి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతమంది దానికోసం కష్టపడుతున్నారు? కోరిక ఉంది, దానికోసం కష్టపడే వాళ్ళు ఎంతమంది? ఎస్, వెరీ గుడ్. సో ఇలాగే మోటివేట్ అవ్వండి. మనం అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు, మన చుట్టూ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.